నాన్న నిన్ను మోసం చేసి వదిలేశాడా? నువ్వు మోసం చేసి తను పారిపోయేలా చేసావా? నాకు పెళ్లి చేయాల్సిన వయసులో నువ్వు నీ సుఖం కోసం దారులు వెతుకున్నప్పుడే నీకు నా మీద ఉండే హక్కులన్నీ చెరిగిపోయాయి. ఉషా, ఒక్కసారి ఆవేశపడకుండా నేను చెప్పేది వినమ్మా. డోంట్ టచ్ మీ. నీ ఉనికే నాకు అసహ్యం. సమీక్ష. అవును డాడీ, ఇంతకాలం తనే తండ్రిని నమ్మింది. ఆ నమ్మకం ఒక్కసారిగా పోతే తట్టుకోవటం ఎంత కష్టం డాడీ. ఏంట్రోయ్ అంత సీరియస్గా చూస్తున్నావు? నీతో సీరియస్గా ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఇది ఆఫీస్. ఇక్కడ నేను బాస్ని, నువ్వు ఎంప్లాయీవి. బాస్తో సీరియస్గా మాట్లాడితే ఉద్యోగం ఊడుతుంది. అవునా? మరి ఇక్కడ సంధ్యని ఎలా పడేస్తున్నానో చూడని ప్లాన్ చెప్పినప్పుడు గుర్తులేదా ఇది ఆఫీస్ అని? ఏడ్సేలే కానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఇది ఏ నెలలో గుర్తుందా? ఇది అడగడానికా అంత సీరియస్గా బిల్డప్? అది కాదు, నువ్వు చెప్పిన గడువుకి ఇంకా ఎన్ని రోజులున్నాయో గుర్తు చేద్దామని వచ్చాను. ఏ గడువురా? అదే సంధ్యనేదో చేస్తానని అన్నావు కదా, అది. ఓ అదా, దాందే ఉందిరా. ఆ డేట్ కాకపోతే ఇంకో డేట్ మార్చుకుందాం. మన చేతుల్లో పనే కదా. ఆ పప్పులేం ఉడకవు. ఇంకా 15 రోజులే టైం. ఆ తర్వాత నువ్వు సంధ్య వంక చూడకూడదు, తనతో మాట్లాడకూడదు. నువ్వు నాకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావా ఏంట్రాయ్? నేనే పెడతానురా. నువ్వు చెప్పిన డేట్ అయిపోగానే జరిగింది మొత్తం సంధ్యకి చెప్పేస్తాను. నీకు ప్రామిస్ చేసింది కేవలం 3 నెలలు నోరు మూసుకుంటానని. ఆ గడువు దాటాక నేను ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోనరా. నిన్ను అసలు నమ్మనురా. అందుకే మ్యాటర్ మొత్తం సంధ్యకి చెప్పేస్తాను. నువ్వెందుకురా అంత తొందరపడతావు? ఇప్పటికే కుమిలి చచ్చిపోతున్నాను రా. నా వల్ల ఇంత అన్యాయం జరిగిందనే బాధ నన్నెంత ఏడిపిస్తుందో నీకు తెలుసా? నువ్వు ఫ్రెండ్ అనే కారణం, నా చెల్లి పెళ్లికి సాయం చేసనే కారణం, ఈ రెండూ లేకపోయింటే ఎప్పుడో జరిగింది మొత్తం సంధ్యకి చెప్పేసేవాణ్ణి. ఇప్పుడే చెబుతున్నాను, నాకు చెప్పిన గడువు దాటగానే సంధ్య నువ్వేం చేయకూడదు. అదేలారా, ఈ లోపలే అనుకున్నది జరగాలి కదా. ఐఎమ్ సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? అబ్బే అదేం లేదండి. ఏంటి సార్, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఆహా అదేం లేదే. నేను అనుకున్నది జరగాలి కదా అంటున్నారు. నా హెల్ప్ ఏదైనా కావాలా సార్? మీకేదైనా సహాయం కావాలంటే తప్పకుండా చేస్తాను సార్. బట్ మీరనుకున్నది ఏదైనా సరే జరిగిపోవాలి. అప్పటి వరకు నా ఫుల్ సపోర్ట్ మీకే. అసలు మీరేం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? బద్రి, మేము దేని గురించి మాట్లాడుతున్నాము? తను కరెక్ట్గానే మాట్లాడుతుంది. బాస్ ఏదనుకున్నది జరగాలని కోరుకోవడం ఒక మంచి ఎంప్లాయ్ లక్షణం. అవునండి, నా ఫుల్ సపోర్ట్ మీకే. అది కాదు బద్రి, యూ కెన్ గో. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, మీకోసం ఏం చేయమంటారు? ఏం చేయాలో అవసరమైనప్పుడు నేనే అడుగుతాను. నేను అనుకున్నది సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి చాలు. షూర్ సార్, మీరు అనుకోవాలి గాని ఏదైనా సరే జరిగి తీరుతుంది. నా ఫుల్ సపోర్ట్ మీకే సార్. థ్యాంక్ యూ సో మచ్.
ఆఫీస్ పని చూద్దామా? అలాగే సార్. ఏమండి, మీ ఫుల్ సపోర్ట్ నాకే కదా? అవునండి, నా ఫుల్ సపోర్ట్ మీకే. నా కోసం ఏదైనా చేస్తారు కదా? షూర్ సార్, నో డౌట్. దేవుడా, నాకు ఈ అదృష్టాన్ని ఇంత తొందరగా ప్రసాదించినందుకు చాలా థ్యాంక్స్. ఉషా, 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 కాఫీ తెచ్చాను, తలుపు తీ. ఇంత పొద్దున్నే ఉషా ఎక్కడికి వెళ్ళింది? ఉషా, 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 అయ్యో, ఉషా, 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 హలో సంధ్య, ఉషా అక్కడికి వచ్చిందా? ఏం లేదు, నీ దగ్గరికే వస్తానని చెప్పింది, వచ్చిందేమోనని. సరే, నేను మళ్ళీ చేస్తాను.
వదినా, ఉషా అక్కడికి ఏమైనా వచ్చిందా? ఏం లేదు. రాత్రి చిన్న గొడవ అయింది. తెల్లారేసరికి రూమ్లో లేదు. అక్కడికి ఏమైనా వచ్చిందేమోనని. సరే వదినా, మళ్ళీ చేస్తాను. ఇక్కడ అక్కడ లేకుండా మరి ఎక్కడికి వెళ్ళింది ఉషా? ఏంటమ్మా, ఎంత పొద్దున్నే వచ్చావు? రావాలనిపించింది, వచ్చానే. రాకూడదా? ఏంటి ఉషా, ఆ బ్యాగ్ ఏంటి? నా డ్రెస్సెస్. బట్టలు తెచ్చుకున్నావా? ఎందుకు? ఒక్క చేతితోనే ఉండమంటావా? అందుకే తెచ్చుకున్నాను. ఏయ్, తింగర్గా వాకుండా అసలేం జరిగిందో సమాధానం చెప్పు. నేను ఇక నుంచి మీతోనే ఉండాలనుకుంటున్నాను. ఏయ్, ఒరేయ్, ఏంట్రా ఇది? అలా చూస్తూ నుంచున్నావేంటి? అసలేం జరిగిందో అడగరా? ఏం అడగమంటావు? తనే చెప్తుందిలే. నీకు చెప్పాను చూడు. ఉషా, 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 నువ్విక్కడికి రావడం బానే ఉందమ్మా, కానీ ఇక్కడే ఉండాలనుకోవడం ఏంటి? అయినా మీ అమ్మతో చెప్పొచ్చావా? నేను చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. అవసరం లేదంటావేంటి? తన్ని కన్న తల్లి. తనకు కాకపోతే ఇంకెవరికి చెప్తావు? అయినా ఇప్పుడు ఇల్లొదిలి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదో వచ్చింది. నీకన్నీ చెప్పాలా? నాకు చెప్పడం ఇష్టం లేదు. ఇది నా అన్నీళ్ళని ఉండడానికి వచ్చాను. ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేదంటే చెప్పండి, వెళ్ళి ఏ హాస్టల్లో అయినా ఉంటాను. పళ్ళు రాలగొడతాను పిచ్చి పిచ్చిగా వాగామంటే. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? అమ్మమ్మా, నువ్వు బాగు. చూడ్రా చూడ్రా, అదేం వాగుతుందో చూసావా? ఇల్లొదిలి ఎందుకు వచ్చావే అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా హాస్టల్లో ఉంటుందట. హాస్టల్లో ఆడపిల్లవి, అందులోని పెళ్లి కావాల్సిందానివి. ఇలా పెట్టె సర్దుకొని ఇల్లొదిలి వచ్చేస్తే నలుగురు చూస్తే ఏమనుకుంటారు? అమ్మమ్మా, తను ఎవరింటికో వెళ్ళలేదు, అన్నింటికే కదా వచ్చింది. అదేదో పెద్ద తప్పైనట్టు కసురుకుంటావేంటి? అలా అంటావేంట్రా? ఇదలా ఇల్లు విడిచిపెట్టి రావడం తప్పు కదా? ఏంటి తప్పు? నాకిష్టం లేదు, నేనొచ్చేశాను. ఇప్పుడు తనకిష్టం లేదు, తనొచ్చింది, అంతే. ఒరే ఒరే, అటు మీ అమ్మ పరిస్థితి ఏంటో ఆలోచించావా? అసలేం జరిగిందో దీన్ని నోరు తెరిచి చెప్పమని చెప్పు. అమ్మా, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళాను. ఇంతకీ ఎక్కడికి బయలుదేరా మమ్మీ? గుడికా? అవును అవును, గుడికే. సార్ తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకొని వస్తే బాగుంటుంది. ఏం అవసరం లేదు. ఉషా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏంట్రా నువ్వు చేసిన పని? అమ్మమ్మా, హాస్టల్కి వెళ్తాను అనే మనిషిని నిలదీస్తే ఏం చెప్తుంది? ఓపిక పట్టు. ఏం ఓపిక పట్టడమో ఏంటో. అక్కడ మీ అమ్మ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఎదుట పడితే ఏం తెలియనట్లు
ఎవరు పరిచయం లేనట్లు ఎంత నటించారు మీరు ఆ రోజు ఆయన కోసం అందంగా అలంకరించుకొని వెళ్ళావు. ఆయనకు ఫోన్ చేసావు. గుడికి అని చెప్పి గుట్టుగా కలుసుకున్నావు. ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా అంటే ఏం చెప్తావో చెప్పు. నాకు అక్కలా ఉన్నావంటే నువ్వు నిజంగా అలాగే ఫీల్ అయ్యావా? అందుకే ఈ వయసులో అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నావా? ప్రపంచంలో పక్కదారి పడుతున్న పిల్లల్ని సరిదిద్దడానికి తాపత్రయపడే తల్లులను చూశాను. కానీ కన్నబిడ్డ ముందే పరాయి మగడుతో కులుకుతో దొరికిన మొట్టమొదటి తల్లివి నువ్వే. నీకు కావాల్సింది కమిట్మెంట్ కాదు, లోకం కళ్ళు కప్పి కమిట్ అవ్వడం. ఎందుకు చెయ్యెత్తుతావు? ఏ హరత్ ఉందని నా మీద చెయ్యెత్తుతావు? కన్న కూతుర్ని కాబట్టి కొట్టే హక్కు ఉందనుకుంటున్నావా? అది హాస్పిటల్లో అతని భుజం మీద వాలినప్పుడే చేయి జారిపోయింది. నాకు పెళ్లి చేయాల్సిన వయసులో నువ్వు నీ సుఖం కోసం దారులు వెతుకున్నప్పుడే నీకు నా మీద ఉండే హక్కులన్నీ చెరిగిపోయాయి. నాన్న నిన్ను మోసం చేసి వదిలేశాడా? నువ్వు మోసం చేసి తను పారిపోయేలా చేసావా? ఉషా, ఒక్కసారి ఆవేశపడకుండా నేను చెప్పేది వినమ్మా. డోంట్ టచ్ మీ. నీ ఉనికే నాకు అసహ్యం. చూసావా డాడీ, నా కూతురు నా మీద ఎంత పెద్ద నింద వేసిందో. అది నింద అని నిరూపించుకోలేను, నిజమేమిటో చెప్పుకోలేను. ఇంతకాలం ఏదైనా కష్టం వస్తే నీతో చెప్పుకునేదాన్ని. ఇంకా నాకెవరున్నారు డాడీ? అందుకే డాడీ, నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. అక్కడైతే నాకు నువ్వుంటావు, నీ ఒడిలో ఒక చిన్న పాపలా హాయిగా ఉంటాను డాడీ. నేను వచ్చేస్తున్నాను డాడీ, నేను వచ్చేస్తున్నాను.